ఈ ఎన్నికల్లో కూడా జూబ్లీ హిల్స్ ఓటర్ చాలా ఉదాసీనంగా వ్యవహరించాడు. రాలేదు పోలింగ్ బూతులకి, అన్నీ ఖాళీగా కనిపించాయి. 5 వరకు కేవలం 47% మాత్రమే పోలింగ్ రికార్డ్ అయింది. మహా అయితే ఇంకా 2-3 50% దాటే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకు ఇంత ఉదాసీనత? మనం చూసాం ప్రచారంలో, బీజేపీ చేసిన ప్రచారంలో హిందువులంతా ఒక్కటి కాండి, భారీ ఎత్తున తల్లిరాండి, ఓటు హక్కును వినియోగించుకోండి, పార్టీని గెలిపించడని బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు ఎంతో ప్రచారం చేశారు. ఏమైపోయారు వాళ్ళంతా? రాలా పోలింగ్ బూతులకి. బీసీ సంఘాలు ఎన్నో ఉన్నాయి. బీసీ నేతకు అంటే బీసీలకు సామాజిక న్యాయం జరగడం లేదు అనే నినాదంతో చాలా వాళ్ళు కూడా ర్యాలీలు, ధర్నాలు, రిజర్వేషన్లు కావాలి, అదంతా వేరే విషయం అయినప్పటికీ బీసీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? బీసీ క్యాండిడేట్కే మేము ఇక్కడ టికెట్ ఇచ్చాం, మీరంతా వచ్చి గెలిపించుకోండి అని. ఏమైపోయారు బీసీలంతా? ఎవరు రాలేదు. ఎంఐఎం పార్టీ అక్కడ మొత్తం తిరిగింది, మైనార్టీ ఓట్లని గంపగుత్తగా పడతాయి, వస్తారు ఓటర్లు అని. ఎక్కడా లేదు, ఎవరు రాలా. ఎందుకు? రీజన్ ఏంటి? గతంలో అనుకున్నాం, అంటే జూబ్లీ హిల్స్ ఏరియా అంటే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ బతకడానికి వస్తారు, ఇక్కడ కేవలం సంపాదించుకోవడానికి వస్తారని కొన్ని పార్టీలు కూడా ఆర్గ్యుమెంట్ చేశాయి. సంపాదించుకోవడానికి వచ్చి ఓటేయడానికి, తమ ప్రాంతానికి వెళ్ళి ఓట్లు వేయడానికి వెళ్తారు అని. ఇప్పుడు అలాంటి సీన్ లేదు. ఒకే చోట ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే పోలింగ్లో రిజల్ట్ చూస్తే ఏం లేదు. 4,01,368 మంది ఓటర్లు ఉన్నారు. కానీ పోలింగ్ పర్సెంటేజ్ సగం కూడా కాలేదు. అసలు ఎందుకు పోలింగ్ పర్సెంటేజ్ ఇంత దారుణంగా పడిపోతుంది అనే దాని మీద ఫెడరల్ తెలంగాణ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ వెంకటేష్తో మాట్లాడితే ఆయన చాలా ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. కేవలం హైదరాబాదే కాదు, దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే మెట్రో నగరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పోలింగ్ పర్సెంటేజ్ అంతగా ఉండటం లేదంటారు ఆయన. అంటే గత 4-5 ఎన్నికలని కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ భారతం, గ్రామీణ ప్రజలు ఈ పోలింగ్ సిస్టమ్ పైన, ప్రజాస్వామ్యం పైన నమ్మకంతో 80% దాటుతుంది ఓటింగ్లో. కానీ ఈ మెట్రో సిటీస్లో 45-50 లోపే ఉంటుంది. దారుణమైన పరిస్థితి. ఈ మెట్రో నగరాల్లో బాగా చదువుకున్న వాళ్ళు, ఇంటలెక్చువల్స్, ధనవంతులు వాళ్ళంతా ఉంటారు. అంటే ఇప్పుడు ఓటింగ్ వేయడానికి ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 40-50% అనుకున్నా, ఈ ఓటర్లు ఎవరు అంటే మురికివాడల్లో నివాసం ఉంటున్న సాధారణ మధ్యతరగతి, అలాగే బీద బడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఓటేస్తున్నారు. అందుకే ఈ పర్సెంటేజ్. ఎక్కడ చదువుకున్న వాళ్ళు కానీ, వ్యాపారవేత్తలు కానీ, ఇంటలెక్చువల్ కానీ, అధికారులు కానీ ఎవరు రావడంలా ఓటు వేయడానికి. అంటే ఈ డేటా చూస్తే మనకు అదే అర్థమవుతుంది. ఆయన చెప్పింది అదే. కేవలం హైదరాబాద్కే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా కూడా మెట్రో నగరాల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. మేము ఎందుకు వెళ్ళి లైన్లో నిలబడాలి? ఇగో వాళ్ళు చెప్పే లాజిక్ ఇంకో రకంగా ఉంది. నేను కొంతమందితో మాట్లాడా, ఎందుకు మీరు ఓటు హక్కు వినియోగించుకోలేదని. వాళ్ళు ఏమంటారంటే, ఎవరి కోసమో వచ్చి మేము లైన్లో నిలబడి ఓటు వేయాలా? రేపు మా పని ఉంది అని అక్కడికి వెళ్తే ఆయన మనకు టైం ఇస్తాడా? డబ్బు తీసుకోకుండా పని చేస్తాడా? అలాంటప్పుడు మనం ఎందుకు వెళ్ళి ఓటు వేయాలి? ఎందుకు నిలబడాలి ఆయన కోసం అనే యాటిట్యూడ్. అందుకే వాళ్ళంతా పోలింగ్ బూత్ల వరకు రావడం లేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎంతో ప్రచారం చేశాయి హోరాహోరీగా. కానీ రిజల్ట్ చూస్తే ఈరోజు పోలింగ్ జరిగింది 5 గంటల వరకు కేవలం 47% పోలింగ్ శాతం నమోదు. 6 ఎన్నికలు పోలింగ్ అయిపోతుంది. మహా అయితే 2-3 అంటే 50 దాటకపోవచ్చు ఇప్పుడున్న డేటాని బట్టి చూస్తున్నట్లయితే. అంత దారుణమైన పరిస్థితి. అయితే ప్రొఫెసర్ ఒక సూచన చేస్తున్నారు, ఇంతమంది పోలింగ్కు దూరంగా ఉండడం ఏంటి? వాళ్ళకి ఏదన్నా పరిష్కారం, దీనిపై చర్చ జరగాలి దేశవ్యాప్తంగా. ఈ ఓటింగ్ లాంటిది ఏమన్నా ప్రవేశపెట్టే అవకాశం ఉందా అనే దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్చ జరగాలి, అటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఆయన సూచన. సీనియర్ జర్నలిస్ట్ చలసాని నరేంద్రతో మాట్లాడితే ఆయన కూడా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రాజకీయ పార్టీలు ప్రచారం అయితే చేశాయి, మనం చూసాం. భారీ ఎత్తున 18 రోజుల పాటు
అసెంబ్లీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ప్రచారంలో పబ్లిక్ ఇన్వాల్వ్ కాలేదంటారు ఆయన. అంతా సోషల్ మీడియా ప్రచారమే. సోషల్ మీడియాలో చూపిన దూకుడు పబ్లిక్తో కనెక్ట్ అవ్వడంలో రాజకీయ పార్టీలు చూపించలేదు. అందుకు ఈ పోలింగ్లో అంత ఉదాసీనత కారణం అది ఉంటుంది అనేది ఆయన విశ్లేషణ. నిజంగానే ప్రజలు ఈ ఎన్నికల ప్రచారంలో భాగస్వాములై ఉంటే గ్యారంటీగా వచ్చి ఓటేసేవాళ్ళు. కేవలం సోషల్ మీడియా, వాట్సాప్, యూట్యూబ్లో ప్రచారం తప్ప రియల్గా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి వాళ్ళు పోలింగ్ బూత్ల వరకు రాలేదనేది చలసాని నరేంద్ర అభిప్రాయం. మొత్తానికి పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. 14వ తేదీ రిజల్ట్లో ఎవరు గెలుస్తారనేది తేలిపోతుంది. పరస్పరం రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసుకున్నారు, డబ్బులు ఇచ్చారు, వాళ్ళు ఇంత వీళ్ళింత అనేది ప్రచారం అయితే జరిగింది. కానీ డబ్బులు ఇచ్చారు అని వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎందుకు రాలేదు అనేది జవాబు లేని ప్రశ్న. మెట్రో నగరాల్లో పోలింగ్ శాతం దారుణంగా పడిపోతుందనేది దేశవ్యాప్తంగా కనిపిస్తున్న డేటా. గ్రామీణ భారతం మాత్రమే, గ్రామీణులు మాత్రమే మ్యాక్సిమం 80%కు పైగా ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఓటిస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎప్పటి నుంచో చాలా స్వచ్ఛంద సమస్యలు, అధికారులు అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి ప్రచారం జరుగుతున్నా కానీ మార్పు లేదు. అది మళ్ళీ చూసాం మనం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. 2009 నుంచి మనం మీకు డేటా చెప్తాను. 2009లో 52.7% జూబ్లీహిల్స్లో పోలింగ్ జరిగితే 2014లో కొంచెం అప్పుడు తగ్గింది, ఇంకా 52 నుంచి 50.18కి తగ్గింది. మళ్ళీ 18 వచ్చేసరికి ఇంకా దారుణం 45.59కి తగ్గింది. 23లో మళ్ళీ కొంచెం పెరిగింది, 45 నుంచి 47.5కి పెరిగింది. ఇప్పుడు 5 వరకు అయితే 47 ఉంది. మళ్ళీ అదే రికార్డ్ అంటే 47.5 23లో అయింది కాబట్టి కొంచెం పెరగవచ్చు, 50 వరకు వెళ్ళవచ్చు అనేది అంచనా. కానీ దారుణమైన విషయం, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంతో అందరూ కూడా గెస్ చేశారు పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది అని. ఎందుకంటే ఆ ప్రచార హోరు 3 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ ప్రజల్లో స్పందన లేదు, పోలింగ్పై ఆసక్తి లేదు. దీనిపై సీరియస్గా చర్చ జరగాలి. ఈ ఓటింగ్ ప్రొఫెసర్ వెంకటేష్ చెప్పినట్టు ఈ ఓటింగ్ లాంటిది ఏమైనా వినియోగించుకునే అవకాశం ఉంటుందా అనే దాని మీద చర్చతో పాటు దానిపై ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.